మిత్రులు ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. కరోనా భూతం ఇంతగా విజృంభిస్తున్నటువంటి టైంలో మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత ముందు జాగ్రత్తల కోసం ఒకరోజు నుంచి 10 రోజులు, 15 రోజులు, ఇవాళ నెల రోజుల పాటు జాగ్రత్తగా ఇంట్లో ఉండండి అని మన కోసం వాళ్ళు ఇస్తున్నటువంటి పిలుపులు, మనం అనుసరిస్తున్న ధోరణి మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా కూడా చాలా అత్యంత అవసరమైనటువంటి పరిస్థితి. ఎందుకు అమెరికా లాంటి అమెరికా ఇవాళ చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా తలమానికంగా ఉంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవాళ వాళ్ళు పడుతున్న ఇబ్బంది చూస్తాం. అలాంటి పొజిషనే మనకొస్తే మన భారతదేశం తట్టుకోగలదా? ఇతర దేశాల్లో మనం చూస్తున్నటువంటి నష్టాలే జరిగేటువంటి ఇటలీ లాంటి నష్టాలు మనకే మొదలైతే తట్టుకోగలిగేటువంటి కెపాసిటీ మన భారతదేశ వైద్య వ్యవస్థకు ఉన్నదా? ఇవన్నీ కూడా పెను సవాళ్ళను మనం ముందుంచుతున్నాయి. దీంట్లో అత్యంత ముఖ్యమైన సవాల్ ఏంటంటే, మనం నెల 15 రోజులు 2 నెలలు ఇళ్లలో జాగ్రత్తగా దాక్కున్న తర్వాత అంతటితో వదిలిపోతుందా? లేదు ఇంకా నేను ఉన్నానంటుందా? ఉన్నా అంటే అప్పుడు ఇంకా ఎన్ని నెలలు దాక్కోవాలి? ఇదంతా కూడా చాలా సీరియస్ ప్రశ్నే. ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించి తీరాలి. యుద్ధ ప్రాతిపదికన వీటన్నిటిని పాటించి తీరాలి. అదే సందర్భంలో మనం ముక్కు కట్టనేసుకున్నాం. ఎవరికి కనపడకుండా, ఎవరికి వినపడకుండా జాగ్రత్తగా ఇళ్లలో మనల్ని మనం కాపాడుకునే పద్ధతిలో మన ఇల్లుని జైలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ అవసరమైన విషయాలే. కానీ ఇంతకంటే పెను ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ ముగిసిన తర్వాత కూడా వైరస్ వ్యాప్తి ఆకపోతే అప్పుడేంటి? ఇప్పటికి మనం ఐడెంటిఫై చేసిన కేసులు కాకుండా ఐడెంటిఫై చేయని కేసులు ఇండియాలో ప్రజల్లో తిరుగుతూ ఉండుంటే వాళ్ళు రేపటి పరిస్థితి ఏంటి? ఇటలీ లాంటి వాతావరణం ఏర్పడితే ఎవరు బాధ్యత? ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు సీరియస్గా ఆలోచించాల్సిన పెను సవాళ్లుగా ఉన్నాయి. దీనికి పురాతన భారతీయ యోగా విధానంలోంచి సిద్ధార్థ యోగ విద్యాలయం మీకు కొన్ని విషయాలను అందించాలనుకుంటుంది. ఇంతటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనటువంటి సందర్భాల్లో మనం కట్టనేయాల్సింది ఎక్కడ? మూతికి కట్టనేసాం, ఇంటికి కట్టనేసాం, ఇది సరిపోతుందా? ఇంకా ఏమైనా కట్టెలు వేసుకోవాల్సిన అవసరం ఉందా అనేది అతిపెద్ద ప్రశ్న. దీనికి చాలా సూటిగా యోగా ఫిలాసఫీ అందిస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, శరీరం లోపల కట్టనేసే ప్రయత్నం చేయండి, అది మిమ్మల్ని ఇంకా బలంగా కాపాడుతుంది. బయట కట్టెను వేయటం అనేటువంటిది ఉపశమనానికి పనికొస్తే, శరీరం లోపల వైరస్ రాకుండా మీరు వేయగలిగే కట్టెన్ ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతుంది అని యోగశాస్త్రం చెప్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ అంతర్గతం, బహిర్గతం అనేటువంటి 2 అంశాలు ఉన్నాయి. బహిర్గత జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉన్నాం. కానీ ప్రతి ప్రతిచర్యల్లోనూ, ఎక్కడ ఏ ప్రతిచర్యల్లోనూ, ఏ ఎవల్యూషన్లోనూ, పదార్థంలో, నిర్జీవ పదార్థాల్లో కానీ జీవ పదార్థాల్లో కానీ జరుగుతున్న ఎవల్యూషన్లోనూ బహిరంగ అంతర్గత అంశాలలో ప్రాథమిక ప్రాధాన్యత వహించేది ఎప్పుడు కూడా అంతర్గత అంశమే. దృష్టిలో పెట్టుకోండి. బహిర్గత అంశాలకి తగిన ప్రాధాన్యత లేదని నేను అనడం లేదు. కానీ ఎప్పుడూ బహిర్గతమైనది సెకండరీ, ప్రైమరీ మొత్తం ఇంటర్నల్ వ్యవహారాలే. కాబట్టి పైకి వేస్తున్న కట్టెన్లన్నీ కూడా అత్యంత అవసరమైనయే, కానీ అవి సెకండరీ విషయాలు మాత్రమే. మరి ప్రాథమికమైనది ఏంటి? అంతర్గత విషయం మాత్రమే. అంతర్గత విషయం ఏంటి? లోపల మనం ఏం కట్టెనేస్తున్నాం అనేది. దానికి అద్భుతమైన ఐరన్ కట్టెన్ లాంటి కట్టెనేయటానుకున్నటువంటి మనకి మార్గాలు ఇమ్యూనిటీని పెంచుకోవడం. ఇమ్యూనిటీని పెంచుకోవడానికి సంబంధించిన వ్యవహారాల్లో మనం గుర్తించాల్సిన అంశాలు ఒక్కొక్కటిగా మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకటి, ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే రోగనిరోధక వ్యవస్థని పటిష్టం చేసుకోవాల్సినటువంటి పద్ధతులు అనేకం ఉన్నాయి. వాటిలో ఒకటి పాజిటివ్ బ్యాక్టీరియాని బాడీలో పెంచుకోవడం. పాజిటివ్ బ్యాక్టీరియాని పెంచుకోవడం ద్వారా నెగిటివ్ బ్యాక్టీరియాని ఎదుర్కోవడానికి చేసేటువంటి ప్రయత్నం. ఇదొక రకమైనటువంటి కర్టెన్ లాంటిది, ఎక్స్టర్నల్ ఇమ్యూనిటీ. రెండవది వైట్ సెల్ కెపాసిటీని పెంచుకోవడం. శత్రువు లోపలికి ఎంటర్ అయినట్టయితే రకరకాల పద్ధతుల్లో యాంటీబయాటిక్స్ని ఉత్పత్తి చేయడం ద్వారా కానీ, ఫైటర్ సెల్స్ని బలంగా ఉపయోగించుకోవడం ద్వారా కానీ, భక్షక సెల్స్ని ఉపయోగించుకోవడం ద్వారా కానీ, అలా ఇంటర్నల్గా ఉండేటువంటి ఇమ్యూనిటీని పెంచుకోవడానికి వైట్ సెల్ కెపాసిటీని పెంచడానికి మనం ఏం ప్రయత్నం చేయాలనేది కూడా ఇక్కడ ముఖ్యమైన అంశంగా ఉంటుంది. అలాగే మూడవది, శరీరంలో కెమికల్ వేస్ట్ ఫామ్ అయినటువంటి శరీరాలు ఇమ్యూనిటీ లోపించి ఉంటాయి. కాబట్టి కెమికల్ వేస్ట్ అక్యుములేట్ కాకుండా ఆరోగ్యకరమైనటువంటి సెల్స్ శరీరంలో ఉండేట్టుగా తీసుకోవాల్సిన జాగ్రత్త అత్యంత ముఖ్యమైన వాటిలో మూడవది. ఈ 3 జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మరొకసారి రిపీట్ చేస్తాను. ఒకటి, శరీరంలో పాజిటివ్ బ్యాక్టీరియా నిండి ఉండాలి. 2, ఇమ్యూనిటీ పెరగటానికి కావాల్సినటువంటి పద్ధతులు అనుసరించాలి.
3 శరీరంలో వ్యర్థ రసాయన పదార్థం స్టోర్ కాకుండా జాగ్రత్తలు వహించాలి. ఈ 3 కూడా అత్యంత ముఖ్యమైనవిగా యోగశాస్త్రం మన ముందు ప్రపోజ్ చేస్తూ ఉంది. వీటిలో పాజిటివ్ బ్యాక్టీరియాని పెంచుకోవడం అంటే ఎలా? అంటే బాక్టీరియా వస్తే జబ్బులు వస్తున్నాయి, వైరస్ వస్తే జబ్బులు వస్తున్నాయి అనే టైంలో పాజిటివ్ బ్యాక్టీరియా నెగిటివ్ బ్యాక్టీరియా ఏంటి అనకండి. పాజిటివ్ బ్యాక్టీరియా అనేది నెగిటివ్ బ్యాక్టీరియాకి అద్భుతంగా కట్టనేసి రాకుండా చూడగలిగేటువంటి ఒక మంచి సాధనం. ఈ పాజిటివ్ బ్యాక్టీరియాను పెంచుకోవడానికి మనకున్న మార్గం ఏంటంటే అది సహజంగానే పెరుగుతుంది. మట్టితో అనుసంధానమై మనం ఉండి రెగ్యులర్గా మట్టితో పనిలో ఉంటే, నీటితో పనిలో ఉంటే, ప్రకృతిలో సహజసిద్ధంగా తిరుగుతూ ఉంటే దానంతటదే పాజిటివ్ బ్యాక్టీరియా మన శరీరంలో పెరుగుతూ ఉంటుంది. అయితే అలాంటి పొజిషన్ లేకుండా చాలా జాగ్రత్తల పేరుతో, అతి శుభ్రం పేరుతో ఇబ్బంది పడుతున్నటువంటి దశలో ఏమాత్రం లోపలికి రావడానికి పాజిటివ్ బ్యాక్టీరియా కాకుండా నెగిటివ్ బ్యాక్టీరియాకి చోటిచ్చేటువంటి సామాజిక వాతావరణం, కృత్రిమ జీవన సామాజిక వాతావరణం ఏర్పడిన దశలో ఇప్పటికిప్పుడు పాజిటివ్ బ్యాక్టీరియాని శరీరంలోకి నింపుకోవడం ఎలా, ఇప్పటికిప్పుడు పెరగడం ఎలా అనే ఈ పెను సవాల్కి 1-2 జాగ్రత్తలు మనకు ఉపయోగపడతాయి. ఒకటి ఈజీగా ఉపయోగపడేటువంటి జాగ్రత్త మజ్జిగ, పెరుగు. మజ్జిగలో పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది, పెరుగులో పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది. పెరుగుని ఉపయోగించుకోండి ఆహారంలో, మజ్జిగను ఉపయోగించుకోండి. ఎలాగో ఎండాకాలం వచ్చింది, మీరు శుభ్రంగా ఒక కుండెడు మజ్జిగ చేసి కుండలో పోసేస్తే చల్లగా ఉంటాయి. అప్పుడో గ్లాస్ మజ్జిగ తాగుతూ ఉండండి. పాజిటివ్ బ్యాక్టీరియా బాడీలోకి చేరడం ద్వారా నెగిటివ్ బ్యాక్టీరియాని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. వైరస్ని, బ్యాక్టీరియాని అడ్డుకోవడంలో అదొక మంచి రక్షణ కవచంగా పనిచేస్తుంది. అందుకే ఆధునిక వైద్య విజ్ఞానం ఏముంటుందంటే దీన్ని ఎక్స్టర్నల్ ఇమ్యూనిటీ అని చెప్తా ఉంది. దృష్టిలో పెట్టుకోండి. చర్మంలో బ్యాక్టీరియా, కళ్ళలో బ్యాక్టీరియా, మర్మావయవాల్లో బ్యాక్టీరియా, నోటిలో బ్యాక్టీరియా, జీర్ణకోశంలో బ్యాక్టీరియా, చిన్న పేగుల్లో బ్యాక్టీరియా, పెద్ద పేగుల్లో బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా మొత్తం పాజిటివ్ బ్యాక్టీరియా నిండుంటే ఎలా ఉంటుందంటే సీట్లన్నీ నిండిపోయిన తర్వాత ఒక కొత్త మనిషి వస్తే సీట్ లేకుండా చూసి సీట్ లేదు లేని వెళ్ళిపోవడం ఎలా వెళ్ళిపోవాలో అలాగా బాడీలో పాజిటివ్ బ్యాక్టీరియా నిండి ఉంటే నెగిటివ్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఊరికే వచ్చి వెళ్ళిపోవాల్సిందే తప్ప అతన్ని ఏమీ చేయలేదు. ఇవాళ WHO కానీ అభివృద్ధి చెందిన దేశాల అనేక మంది వైద్య శాస్త్రజ్ఞులు కానీ చాలా సూటిగా ప్రకటిస్తున్నది ఈ అంశాన్నే. ఇమ్యూనిటీ పెరిగి ఉంటే వైరస్ ఏమీ చేయలేదు అని దృష్టిలో పెట్టుకొని దానికోసం ఉన్నటువంటి పద్ధతుల్లో ఒకటి మజ్జిగతో పాటు అదనంగా మరొకటి ఏం చేయొచ్చు అంటే మీరు నేచురల్ ఫ్రూట్స్ని తీసుకోండి. సహజంగా ఉండేటువంటి ఫ్రూట్స్లో పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ ఆహారంలో మీకు సీజనల్గా దొరికేటువంటి ఫ్రూట్స్ని పెట్టుకోండి. అలాగే పెసలు, అలసిందలు లాంటివి మొలకెత్తించుకొని మొలకెత్తిన గింజలు తింటాం మొదలెట్టండి. మొలకెత్తిన మొలకల్లో కూడా పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది. 3 అంశాలు: మొలకెత్తిన గింజలు, సీజనల్ ఫ్రూట్స్, పెరుగు లేదా మజ్జిగ. ఈ 3 అంశాలను ఉపయోగించుకొని తక్షణం పాజిటివ్ బ్యాక్టీరియా బాడీలోకి ఎంటర్ అవడానికి వీలైనటువంటి సోర్సెస్ని ప్రజలు ఉపయోగించుకోవాలని ఈ అంశం ద్వారా సిద్ధార్థ యోగ విద్యాలయం మీ దృష్టి తీసుకొస్తూ ఉంది. అలాగే రెండవది, లోపల ఉండేటువంటి ఇమ్యూనిటీని, ఇంటర్నల్ ఇమ్యూనిటీని పెంచుకోవడం ఎలా? దీనికోసం మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే ఖచ్చితంగా సిట్రిక్ ఫ్రూట్స్ ఏముంటాయో సెలెక్ట్ చేసుకొని తినే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి నిమ్మకాయ, రోజు 1-2 నిమ్మకాయలు ప్రతి వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఉపయోగించే దానికోసం శ్రద్ధ తీసుకోండి. నిమ్మకాయలు పట్టుకొచ్చేయండి, ఇంట్లో పెట్టేసేయండి. ఇంట్లో పెట్టేసి మనాళ్ళు నీళ్లు తాగేటప్పుడా, జ్యూస్ తాగేటప్పుడా, అన్నం తినేటప్పుడా, కూర కలుపుకునేటప్పుడా ఏదో ఒక రూపంలో మీరు ఖచ్చితంగా ఒక రోజులో 2 నిమ్మకాయలు మనిషి వాడాలి. డైరెక్ట్గా నిమ్మరసం తాగొద్దు. నీటిలో డైల్యూట్ చేస్తారా, ఆహార పదార్థాలు కలుపుతారా, ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని ఇంటిలో ప్రతి మనిషి 2 నిమ్మకాయలు ఒక రోజులో వాడేటువంటి జాగ్రత్త తీసుకోండి. అది లోపలికి సి విటమిన్ వెళ్ళడం ద్వారా ఇమ్యూనిటీని, వైట్ సెల్ కెపాసిటీని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. మీరు ఉసిరికాయ కూడా తీసుకోవచ్చు. నిమ్మకాయతో పాటు సీజన్లో ఉసిరికాయలు దొరికే అవకాశం ఉంటే ఉసిరికాయలు గ్యాదర్ చేసుకుని ఉసిరికాయల్ని మీరు జ్యూస్ తీసేటప్పుడు గింజ లేకుండా తొనలు ఒలిసి, తొనలు కత్తితో తీయచ్చు కదా, తీసేసి జ్యూస్లో వేసి మిక్స్ చేసుకొని తాగండి. అద్భుతంగా ఇమ్యూనిటీ పెరగడానికి సి విటమిన్ని తేలిగ్గా వచ్చేటువంటి సాధనంగా మీకు ఉపయోగపడుతుంది. అట్లాగే కమలా పండు కూడా ఉపయోగపడుతుంది. కమల కానీ, నిమ్మ కానీ, దానిమ్మ కానీ, జామకాయలో కూడా సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. జామకాయ కానీ, ఇలా ఉసిరికాయ కానీ మీరు ఇలా అందుబాటులో సి విటమిన్ ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు ఏముంటాయో సెలెక్ట్ చేయండి, ఎతకండి, తీసుకొచ్చి ఇంట్లో నింపండి. ఈ నెల రోజులు ఎలాగో ఇంట్లో ఉంటున్నారుగా, ఇంట్లో ఉండే నెల ఆహారంలో సి విటమిన్ ఉండే ఆహారాలు ఎలా సీరియస్గా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవాళ అమెరికా తీసుకుంటున్న జాగ్రత్తలో ఇదొకటి. సి విటమిన్ని విరివిగా ఉపయోగించేటువంటి ప్రయత్నం వాళ్ళు ముందు జాగ్రత్త చర్యగా తీసుకుంటున్నారు. మనకి ఏనాడో యోగ శాస్త్రంలో సి విటమిన్ ప్రాముఖ్యతను చెప్పున్నారు. అందుకే సిట్రిక్ ఫ్రూట్స్ ఏముంటాయి అనే దాంట్లో ఈజీగా దొరికే మీకు నిమ్మకాయ, ఉసిరికాయ జాగ్రత్త పడాలని మనస్ఫూర్తిగా సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి కోరుకుంటూ ఉన్నాం. అలాగే 3వ అంశం ఏమిటంటే
శరీరంలో కెమికల్ వేస్ట్ ఫామ్ అయి ఉంటే ఇమ్యూనిటీని పెంచుకోవడం కష్టం అవుతుంది. నెగిటివ్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ శరీరంలో చేరి తిష్టేయడం అనేటువంటిది చాలా తేలికవుతుంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే కెమికల్ వేస్ట్, రసాయనిక మలినం శరీరంలో పేరుకొని ఉండడం అంటే పొద్దున్న టిఫిన్గా ఉడికిందే, మధ్యాహ్నం ఉడికిందే, రాత్రి ఉడికిందే, దాంట్లో కూడా వేపుడు కూరలు ఉంటాయి. ఆ నూనెలు, మాంసాలు, రకరకాల కోడిగుడ్లు, అవి ఇవి ఈ వ్యర్థ సరిగా అరగని, సరిగా మొత్తం ఎలిమినేట్ అయ్యే అవకాశం లేని, ఫైబర్ పర్సెంటేజ్ బాగా తక్కువ ఉండేవి, వేపుళ్ళుగా ఉండేవి, ఆయిలీగా ఉండేవి తీసుకున్నాం అనుకోండి, శరీరంలో వ్యర్థ రసాయనిక పదార్థం ఎక్కువ ఫామ్ అవుతుంది. ఎవరి సెల్లో అయితే వ్యర్థ రసాయనం ఫామ్ అయి ఉంటుందో ఆ సెల్ ఆరోగ్యంగా ఉండదు, అనారోగ్యానికి గురైన స్థితిలో ఉంటుంది. అలాంటి సెల్ మీద దాడి చేయడానికి వైరస్కి చాలా తేలిక. కాబట్టి సీరియస్గా గుర్తుపెట్టుకొని మీరు తినే ఆహారంలో కనీసం 30% ఏవో ఉడికించిన ఆహారాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఉడికించిన ఆహారం మీకు అందుబాటులో ఉండేటువంటి సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయా, కూరగాయలు ఉంటాయా, మీకు ఇంకా ఏముంటాయి, కాయలు ఉంటాయా, గింజలు ఉంటాయా, మొలకట్టుకొని తింటారా, ఇలా ప్లాన్ చేసుకోండి. ఉడికించిన ఆహారం కూడా పాలిష్డ్ వాటిని పక్కకు పెట్టేయండి. అవసరమైతే గుగ్గిళ్ళు ఆహారంగా తీసుకోండి. అలాగే వీటికి పాలిష్ చేయరు కదా, అరిగెలు, వరిగెలు, ఓదలు, సామలు, జొన్నలు, సజ్జలు ఇట్లాంటి వాటికి పాలిష్ చేయరు కదా. పాలిష్ చేయని ఆహారాలని ఫుడ్గా మార్చుకోండి. పాలిష్ చేసిన వాటిలో బి కాంప్లెక్స్ మిగలదు. బి కాంప్లెక్స్ ఏ ఆహారంలో ఉండదో ఆ ఆహారం మీకు ఇమ్యూనిటీని ఇవ్వలేదు. నెక్స్ట్ తేలిగ్గా అరిగిపోయి బయటికి వెళ్ళవటం కూడా కష్టం అవుతుంది. అలాగే స్లోగా నిలవ ఉంటుంది. ఫ్రీ మోషన్ కాకుండా ఉండటానికి దారితీస్తుంది. సెల్స్లో కెమికల్ వేస్ట్ ఫామ్ కావడానికి దారితీస్తుంది. ఈ నష్టాలు లేకుండా ఉండాలంటే మీరు రోజువారీ ఆహారంలో సుమారు 30 to 35% ఉడికించిన ఆహారానికి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయగలిగితే మంచి జాగ్రత్త తీసుకున్న వాళ్ళు అవుతారు. అంతకంటే ముఖ్యమైనదిగా ఇంకొకటి మీ దృష్టికి తెస్తాను. ఎందుకంటే పచ్చి తినడానికి అవకాశాలు ఉన్నవాళ్ళు ఉన్నారు, అసలు అలవాటే లేకుండా నోట్లో పెట్టలేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందరూ ఆరోగ్యంగా ఉండటానికి ఎట్లా అని సవాల్గా దీర్ఘకాలిక వ్యవహారంగా లేదు, తక్షణ అవసరంగా ఉంది. ఈ రీత్యా నేను ఒక ముఖ్యమైన పాయింట్ మీకు దృష్టి తెస్తాను. పొద్దున సాయంత్రం శరీరానికి చెమట పట్టేట్టుగా మీకు తగినంతగా ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేయండి. దాంతో ఏమవుతుందంటే లోపల ఏదైనా కెమికల్ వేస్ట్ ఫామ్ అయి ఉంటే అది చెమట రూపంలో మురికి బయటికి వదిలిపోతుంది, శరీరం వదిలిస్తుంది. మిమ్మల్ని కాపాడగలిగేటువంటి అద్భుతమైన డాక్టర్ మీ శరీరంలోనే ఉన్నాడు. ఆయనకు కావలసిన మెడిసిన్స్ మీరు అందించండి. మజ్జిగ రూపంలో అందించండి, ఫ్రూట్స్ రూపంలో అందించండి, మొలకల రూపంలో అందించండి, గుగ్గిళ్ళ రూపంలో అందించండి, అలాగే శ్రమ రూపంలో అందించండి. ఆయన బయటికి మురికిని వదిలించేస్తాడు. అలా సెల్స్లో ఫామ్ అయ్యేటువంటి కెమికల్ వేస్ట్ని వదిలించగలిగేటువంటి కెపాసిటీ మీ శరీరాలకు వస్తుంది. ఈ రక్షణ వలయాలని మీరు ఏర్పాటు చేసినట్టయితే మొదటి ఇనప కవచం, రెండవ ఇనప కవచం, మూడో ఇనప కవచం, ఇన్ని కవచాలు మీరు ధరించినట్టయితే కరోనా వైరస్ లోపలికి వెళ్ళడానికి కావాల్సినటువంటి అవకాశాలు, దారులన్నీ కూడా మీరు మూసేసినట్టే. మిత్రులారా గుర్తుంచుకోండి, ఇమ్యూనిటీ అనేది ఈ ప్రకృతి మనల్ని కన్న తల్లి ప్రసాదించినటువంటి మహాద్భుతమైంది. దాన్ని ప్రాథమికంగా మీరు చేపట్టినట్టయితే అది వజ్రాయుధంగా మిమ్మల్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది. గవర్నమెంట్ ఇచ్చేటువంటి సూచనలన్నింటినీ పాటించండి. అవన్నీ కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఇస్తున్న పిలుపులు కావు, మన కోసం ఇస్తున్న పిలుపులు. అయితే దానిలో కూడా జాగ్రత్త వహించాలంటే బయట జాగ్రత్తలతో పాటు ఇంటర్నల్ జాగ్రత్తలు ముఖ్యమైన అని చెప్పి భారతీయ పురాతన యోగశాస్త్రం ప్రపోజ్ చేస్తున్నటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా పిలుపునిస్తున్నాం.